గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో నేనైతే ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ చూస్తాను భయ. అది ఎలా ఉంది, రాజుగారు పులకరించారా, అలరించారా, వికసించారా అనేసి సినిమా హిట్టా ఫట్టా, స్టోరీ ఏంది, కథ ఏంటి, కార్కన్ ఏంటి మాట్లాడుకుందాం భయ. మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ ఫర్ మీ వ్లాగ్స్ అండ్ అప్డేట్స్ కోసం. సో ఇంకా అనగనగా రాజు గారు మూవీ స్టోరీకి వస్తే భయ, ఈ బిల్డప్ రాజు గారికి రాజుగారిలో రాజు ఉంది కానీ ధనం లేదు. సో రాజు లేని రాజు, రాజు కాని రాజుకి ఏదో అవ్వాలనుకుంటాడు. సో రాజుగారి దగ్గర మొత్తానికి డబ్బు ఉండదు, రాజుగారికి బిల్డప్ ఎక్కువ, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడం బాగా ఇష్టం. అయితే ఈ రాజుగారి ప్రాసెస్లో ఒక పెళ్ళికి వెళ్తాడు. ఆ పెళ్లిలో ఆడ చిన్ననాటి ఫ్రెండ్ వెళ్తాడు. ఆడే ఒక పటాయి బాగా డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ రాజుకి ఎలాగో డబ్బు పిచ్చి, ఎలాగో డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటేనే గౌరవం అనుకుని ఫీల్ అయ్యి ఈ రాజుగారు వాళ్ళ తాతగారు ఏం మిగిల్చారు అనమాట. అంతా బంజుకులకి పెట్టేస్తాడు, డబ్బులు అందరికీ రాసి ఇచ్చేస్తాడు. ఓన్లీ రాజు అనే టైటిల్ ఇస్తాడు కానీ ధనం ఇవ్వడు. సో ఈ ధనం మీద ఈయనకున్న పిచ్చకి సో వాళ్ళ ఫ్రెండే అలాంటి అమ్మాయి పడిందని నాకు ఇంకా పెద్ద డబ్బున్న అమ్మాయిని పెడేస్తాడనే మాట ఇచ్చేసి డబ్బున్న అమ్మాయి కోసం వెతకడం మొదలెట్టేస్తాడు మన రాజుగారు పెళ్లి చేసుకోవడానికి. అయితే ఆ ప్రాసెస్లో ఒక రాణిగారు తగులుతారు. డబ్బున్న అమ్మాయి అనుకొని ఆమెను ఇంప్రెస్ చేసేయడానికి ఆయన చేసే స్టంట్లు ఆమెను ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ రాణిగారు ఏమీ ఉండదు. ఆ రాణిగారికి డబ్బు ఉంటుంది కానీ ఆ రాణిగారికి అప్పులు ఉంటుంది. ఆ రాణిగారు ఈయనకి స్కెచ్ చేస్తే ఈయన ఆవిడికి స్కెచ్ చేశారు. ఇద్దరికి అప్పులతో మిగిలిపోతారు. ఆ అప్పుల్ని ఎలా తీర్చాలనేది సెకండ్ హాఫ్లో మన రాజుగారు ప్రెసిడెంట్ అయిపోవడానికి ట్రై చేశాడు. బికాస్ రాణిగారిని ఇంకో ప్రెసిడెంట్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు అప్పులు తీర్చడానికి రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజుగారు ఎలా మారిపోయారు, ఆయన అప్పులతో కాకుండా ప్రజలతో మేమేకమైపోయి రాజుగారు ఏం చేశారు, చివరికి ఎలా ఎండ్ అయింది అనేది మూవీ కథ. సో ఇది కథ గాయస్. ఈ కథని నేను ఈ ట్రైలర్లు, ఈ సినిమాలో ప్రీవియస్గా వచ్చిన ట్రైలర్లు ట్రేజర్లు చూసి నేనైతే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఊహించా, లైక్ జాతిరత్నాల్లాగా. కానీ నాకు అలా అనిపించలేదు బాయ్స్. ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్లో 2 జబర్దస్త్ స్క్రిప్ట్లు, సెకండ్ హాఫ్లో ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, 2 కలిపి కొట్టినట్టు అనిపించింది. అలాగే ఉంది. ఓపెన్ చేస్తే బిల్డప్ సీన్స్తో వచ్చారు, పెళ్లి కోసం అని చెప్పారు, 3 జబర్దస్త్ స్క్రిప్ట్లు వేస్తారు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. ఏముంది అందులో? ఏం లేదు ఫస్ట్ హాఫ్లో. ఓన్లీ అక్కడక్కడ నా భీమవరం బాలమ సాంగ్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్లో వచ్చేసి. అలాగే పార్క్ సీక్వెన్స్, బుల్రాజ్ ఉన్నాడు, బుల్రాజ్ ఈ సినిమాలో కూడా ఉన్నాడు. ఆయన వచ్చిన సీక్వెన్స్ బాగున్నాయి. పార్క్ సీక్వెన్స్ ఒకటి, ఆ బీచ్ సీక్వెన్స్ ఒకటి కామెడీ అంతే. నవీన్ పోల్శెట్టి గెటప్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, చిన్న చిన్న పంచులు బాగున్నాయి. అవి ఆల్రెడీ మనకి ట్రైలర్లో టీజర్లో వచ్చేసాయి పెద్ద పంచులు. అవి చూసి మనం ఎక్కువ ఎక్సైట్ అయిపోతాం. కానీ అక్కడ అంతా పడి నవ్వేసే సీన్స్ ఏముండవు. ఏదేదో అలా వచ్చింది, కొంచెం లాగ్ చేసేసిండ్రు, చిరాగ్గా అనిపించింది. ఆ జబర్దస్త్ స్కిట్లు ఎందుకు, అన్ని 3 స్కిట్లు అవసరమా? ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా తినేశారు, ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకున్నారు. అక్కడే ట్విస్ట్ మనకు రాజుగారికి చిక్కు, మనకి బ్రేక్ అన్నట్టు పెట్టారు. కానీ ఓకే, అదొక అది కూడా మనం ఆలోచించవచ్చు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వచ్చేస్తుంది. సీన్ తేడా ఉండదు, స్కిట్లు కదా. ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ సంబంధం ఉండదు, స్కిట్ వస్తూ ఉంటుంది, అలాగే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సీన్ కూడా మనకు తెలిసిపోద్ది. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది రాణిగారికి కూడా బొక్క ఉంది, ఆ బొక్కలు పూల్చుకోవడానికి ఏదో చేస్తారని. సెకండ్ హాఫ్లో ఇంకా ఓకే, సెకండ్ హాఫ్లో ఏం చేయాలి లేక ఇంకా భావం క్యారెక్టర్ తీసుకొచ్చేస్తారు. ఆ ప్రెసిడెంట్ అంటారు. ఆ ప్రెసిడెంట్ గారికి ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్ నడిపేస్తారు. అక్కడ ప్రెసిడెంట్ అయిపోవడానికి ఊర్లో ఏం చేసేస్తాడు, ఎలా తిరిగేస్తాడో, ఇప్పటి వరకు రాజుగారు బయటికి వెళ్ళని రాజుగారు ఇలాంటి రాజుగారు ఏం చేసేస్తాడు అన్నది దాని చుట్టూ కొంచెం కామెడీ అల్లడానికి ట్రై చేశారు. అయితే ఆ రాజుగారు రీల్ చేస్తారు, అది వైరల్ అయిపోద్ది. ఆ వైరల్ అయిపోయిన తర్వాత మన రాజుగారికి అశేషమైన అభిమానం వచ్చేసింది. అశేషమైన అభిమానంతో ఎలా మేనేజ్ అయిపోయాడు, ఎలా ప్రెసిడెంట్ అయిపోయాడు అన్నది స్టోరీతో నడుస్తుంది. అక్కడ కూడా సెకండ్ హాఫ్లో కూడా ఏముంది, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా ఒక ఐటెం సాంగ్ దింపారు పోయి. ఆ సాంగ్ కూడా ఏం బాగాలేదు. ఆల్రెడీ మీకు ఆంధ్ర టు తెలంగాణ ఆ సాంగ్ ఏం బాగాలేదు, సాంగ్స్ ఏం బాగాలేదు. ఒక్క బెవ్వర బాల్మా సాంగ్ తప్పించి ఇంక మిగిలిన సాంగ్స్ అంత ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్లో కూడా అంత టైప్ ఆఫ్ కామెడీస్ ఏం లేదు. క్లైమాక్స్ వచ్చేది ఈవెన్ రొటీన్ సినిమాలే మనం చూసేసాం. అంతగా అనిపించలేదు. ఓన్లీ నవీన్ పోల్శెట్టి 1 లైనర్స్ రాసుకొని వచ్చాడు. కాబట్టి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. మొన్న రిలీజ్ అయిన 2 సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో అంత ఎంటర్టైన్మెంట్ లేదు. నాకు అంత ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. ఎక్కడ నవ్వాలో తెలియట్లేదు, ఎక్కడ ఆడాలో తెలియట్లేదు. ఆ 1 లైనర్ పంచేసాను మనం ట్రైలర్లో చూసేసాం. అరే నవ్వుదాం అనుకున్నా పంచ్ అయిపోద్ది. హైపరాది పంచులు వేసినట్టు ఉన్నది నవీన్ పోల్శెట్టి. కొంచెం బయటకు వచ్చేసి కొంచెం మంచిగా చేస్తే అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకైతే ఈ సినిమాలో అనిపించింది అంటే
మ్యూజిక్ విషయం చెప్పేసాను. టెక్నికాలిటీ మొత్తం స్క్రీన్ ప్లే అంతా మనోడిదే. నవీన్ పొలిశెట్టి ఇంకొతను కలిపి రాశారు. మరి 'తి' అనేది అతను డైరెక్షన్ చేశాడు అంతే. సో ఓవరాల్‌గా నాకు ఈ సినిమా అయితే మనం అందరిలాగా పూలు, పలహారాలు, స్టార్లు, రేటింగ్‌లు ఇవ్వం భయ్యా. మనం ఇచ్చేదైతే సినిమా భాషలోనే డిజాస్టర్, ఫ్లాపు, హిట్టు, సూపర్ హిట్టు, యావరేజు, బ్లాక్ బస్టర్. నా దృష్టిలో ఈ సినిమా అయితే ఫ్లాప్ భయ్యా. నాకైతే నచ్చలేదు. ఇట్స్ నాట్ మై కామెడీ. నేను ఎక్స్‌పెక్టేషన్ చేసిన దానికి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళకూడదు. నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళినా ఈ సినిమాలో నీకేం అనిపియదు. అక్కడక్కడ 2 స్కిట్‌లు నవ్వులు, 'జబర్దస్త్' చూసినప్పుడు 2 స్కిట్‌లు నవ్వులొస్తాయి. ఎక్స్‌ట్రా చూసినప్పుడు 2 స్కిట్‌లు పేలుతాయి అంతే. సినిమాలో ఇంకేం లేదు అంతే. సో ఇది మనకైతే ఫ్లాప్ సినిమా. మరి మీకేమనిపించింది? మీరు వెళ్ళండి, మీరు చూడండి. మీకు నచ్చిందో లేదనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం ఆలోచన మరి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.